నమస్తే అండి, నేను రజాక్. లిక్కర్ స్కామ్ ఇప్పుడు మరో టర్న్ తీసుకోబోతోంది. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే అన్ని ఏళ్లు చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారా? కల్వకుంట్ల కవితని ఏ మాదిరిగా అయితే జైల్లో పెట్టినారో, అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ఏ స్థాయిలో జైల్లో పెట్టినారో, అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి అవకాశం ఉందా అని అనుకోవడం జరుగుతోంది. మీడియా సర్కిల్స్లో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, భయంకరంగా వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే, మన విజయసాయి రెడ్డి గారు అనమాట. మీ అందరికి తెలిసింది, ఆయన వైసీపీ పార్టీలో ఒకప్పుడు ఒక కీలక నేత. నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్, నెంబర్ 3 పొజిషన్లో ఉండేవాళ్ళు. అలాంటి పర్సన్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పి వైసీపీ పార్టీని వీడేసి నేను బయటకు వచ్చేస్తా, నేను పొలం పనులు చేసుకుంటా అని చెప్పేశారు. సో ఒకనొక సందర్భంలో ఆయన ఒక పార్టీ పెడతారని కూడా వార్తలు అయితే వచ్చినాయి. బట్ మనం చూస్తే కనుక అవేమీ జరగలేదు. బీజేపీ పార్టీలోకి వెళ్తాడని, ఆ పార్టీలోకి వెళ్తాడని, ఈ పార్టీలోకి వస్తాడని, చివరాఖరికి జనసేన పార్టీలో కూడా వస్తాడని చెప్పేసి వార్తలు సర్క్యులేట్ చేశారు. బట్ వాటిలో ఏది కూడా నిజం లేదు. కానీ ఈ రోజుకి విజయసాయి రెడ్డి గారు బీజేపీ పార్టీకి సపోర్ట్గా పోస్టులు పెడతా ఉంటాడు, ట్వీట్లు వేస్తూ ఉంటాడు. మరో పక్క చూసుకుంటే ఈయన ఏదో అప్రూవర్గా మారారట ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి. మీకు మళ్ళీ చెప్తున్నాను, వైసీపీ పార్టీలో ఏది జరిగినా, ఏది జరుగుతున్నా, ఏది జరగబోతున్నా మొన్నటి వరకు అన్ని విషయాలు కూడా ఆయనకు తెలుసు. ప్రతి ఒక్క అంశం కూడా విజయసాయి రెడ్డి గారికి తెలుసు, వైసీపీ పార్టీలో ఏం జరిగింది అనేది. అంటే అంత కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు నీడగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కనుక అప్రూవర్గా మారిపోయి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఏదైనా విధానం గురించి మాట్లాడితే పరిస్థితి ఏంటి? ఈయన A5గా ఉన్నారు. ఆల్రెడీ దానికి సంబంధించి ఈడీ సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఏ 1, 2, 3లో అందరూ కూడా అరెస్ట్ అయినారు. ఒక్క విజయసాయి రెడ్డి గారిని పక్కన పెడితే దాంట్లో ఆ కేసులో ఉన్న వాళ్ళు చాలామంది A30లు, A40లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినారు, జైల్లో పెట్టినారు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అనేక మంది అరెస్ట్ అయినారు. సో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైలు జీవితాన్ని గడిపొచ్చినారు. ఇదంతా కూడా మనకు తెలిసిందే. అయితే ఈరోజు దీని అంతటిలో కల్లా మెయిన్ పర్సన్ ఎవరు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఒక గవర్నమెంట్లో జరిగిందండి, అది చిన్న స్కామ్ అయితే కాదు. మరి ఆ గవర్నమెంట్కి సంబంధం ఉంటుందా లేదా? ప్రభుత్వమే లిక్కర్ నడిపిస్తూ ఉంది, ప్రభుత్వమే డిస్టిలరీస్ అన్నింటినీ కూడా వాటి దగ్గర నుంచి తీసుకుంటా ఉంది. మరి అలాంటప్పుడు అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపిస్తాయి? ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపే. ఈరోజు సిచ్యువేషన్ అలా మారిపోయింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ ఎఫ్ఐఆర్లో చేర్చితే కనుక, ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లో ఆయన పేర్లే ఉన్నాయి అంటున్నారు, ఎఫ్ఐఆర్లో చేర్చితే కనుక సో ఆయనకి సంబంధించి కూడా మొత్తానికి ఒక ఎంక్వైరీలు అయితే స్టార్ట్ కాబోతా ఉంటాయి. అది స్టార్ట్ అయితే మీకు తెలిసిన కదా, ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఢిల్లీలో ఒక రాష్ట్రానికి సంబంధించి సీఎంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన అధికారంలో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకెళ్లి బొక్కలేసినారు. అలాగే ఎమ్మెల్సీ గారు కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు, అప్పుడు ఆ టైంలో వాళ్ళ తండ్రి సీఎం ఏది తెలంగాణకి అయినప్పటికీ కూడా ఆమెను తీసుకెళ్ళి తిహార్ జైల్లో కొన్ని నెలల పాటు ఉంచినారు. ఎందుకు ఉంచినారు? స్కామ్ జరిగిందని చెప్పేసి దానికి సంబంధించి ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కొంతమంది అయితే అరెస్ట్ అయినారు, చాలామంది జైలు జీవితాన్ని గడిపినారు. సో ఇలాంటి క్రమంలోనే విజయసాయి రెడ్డి గారు బయటకు రావడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు వైసీపీ పార్టీ బిగ్ షాక్ అంటే భయంకరమైన షాక్. ఒకటండి, అప్రూవర్గా మారి ఆ టైంలో జరిగినటువంటి విషయాల్ని పిన్ టు పిన్ చెప్పినారు అనుకోండి, అయిపోయినట్టే. ఇక్కడ జరిగింది ఆయనకి తెలుసు అన్నీ. ఎందుకు తెలియదు? మన విజయసాయి రెడ్డి గారికి ఎందుకు తెలియదు? ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ గవర్నమెంట్లోనే పనిచేస్తున్నాడు, తర్వాత ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నట్లున్నారు. సో అది అయిపోయిన తర్వాత ఆయన పోయినాడు, అది పక్కన పెట్టండి, అది సెకండరీ. కానీ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి ఇది భయంకరమైన దెబ్బ, ఈ లిక్కర్ స్కామ్ అనేది. దీంట్లో ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడ మీకు కనిపించరు, అంతా కూడా గవర్నమెంట్ కింద పనిచేసిన వాళ్ళే ఉంటారు. సో దాంతో ఇది అటు తిప్పి ఏదో ఒక రోజున జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకొని మళ్ళీ ఈ విధానం మీద జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. లెక్క ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ విషయం అంటే దీంట్లోకి వెళ్ళిపోయి అగ్రెసివ్గా వెళ్ళిపోయి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని వీళ్ళు చేయాలనుకోవట్లేదు. ఎందుకో చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి బొక్కలో పెట్టించినారు. సో దాదాపు 40 రోజుల పాటు జైల్లో ఉంచి ఒక రకమైన ఆనందాన్ని పొందినారు. దేంట్లో పెట్టినారు? స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి పెట్టినారు. అది లిక్కర్ స్కామ్ లాంటిది కూడా కాదు. కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి ఎవిడెన్స్ వాళ్ళకి దొరకలేదు. చంద్రబాబు నాయుడు గారే చేశారు, ఆయనే డబ్బులు కొట్టేశాడని ఎక్కడ కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆ కింద ఉన్నటువంటి వ్యక్తుల్ని పట్టుకున్నారో లేదో కూడా తెలియదు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి, ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని తీసుకెళ్ళిపోయి రాజకీయ కక్షతో లోన్ వేసినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసింది, అందరికి అర్థమైంది కదా. ఆ రోజు మనందరం కూడా చూసాం. దాని ఎఫెక్టే
జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయి ఓటమికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచే రాజకీయాలు టర్న్ అయినాయి. టక్కన పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారు, సానుభూతి తెలియజేసినారు, నారా లోకేష్ గారిని మన బాలకృష్ణ గారిని కూర్చోబెట్టి పొత్తు అనౌన్స్ చేస్తారు ఆ దెబ్బకే. లేకపోతే ఆ తర్వాత పొత్తు అనౌన్స్ చేయడానికి ఒక రీజన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సో అంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏవి కూడా ఎవిడెన్స్లు దొరకలా, ఏవీ లేవు, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్లు అయినా ఏమీ లేవు. సో స్కిల్ పైగా ఏంటంటే ఇవి ఇక్కడ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీస్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అవి కూడా తెలియదు, ఎక్కడ ఉన్నాయో ఏం చేసినాయో తెలియదు. సో ఈ కేసు మొత్తానికి ఏమైంది, కోర్టులో పోయింది, నిలవలేదు కేసు. కానీ ఈ రోజున చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించవచ్చు కదా. ఇప్పుడు ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ కేసు ఏదైతుందో దాని మీద వచ్చినటువంటి 6 నెలల్లోనే వీళ్ళు కేసు వేసేయచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేసు వేసేయచ్చు, టక్కుమని కేసు వేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 6 నెలల పాటు జైల్లో ఉంచేసి దాని మీద ఏదో రాజకీయం సాధించవచ్చు. ఆయన ఏం చేస్తాడు, అడ్వకేట్స్ పెట్టి ఫైట్ చేయిస్తాడు, అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అదేని ఇదని. కానీ ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఏమనుకుంటా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం అలసత్వం వహించొద్దు. ఆయనకి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రతి ఒక్కటి A to Z ప్రతి ఒక్క దాన్ని ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా లాక్కొచ్చేసి ఈ కేసులో మొత్తం ఫ్రేమ్ అయిన తర్వాత మాత్రమే అప్పుడు ఈ కేసుని పూర్తి స్థాయిలో అన్నేళ్ళటే వెళ్తాయి. అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే కనుక లాక్ అయిపోతారు, బయటికి రావకుండా అవకాశం ఉంటుంది అనే విధంగా అయితే ఒక వ్యూహరచన చేసినట్టు అవకాశం ఉంది. ఇంతకాలం ఎవిడెన్స్ సేకరించే దానిలో భాగంగా అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అనేక సేకరణలు అయితే జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా విజయసాయి రెడ్డి గారు వంతు అయితే వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీలో ఒక కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నోరు తెరిచి కనుక గట్టిగా మాట్లాడితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నాడు, వైసీపీ పార్టీ మీద కూడా విమర్శలు చేస్తున్నాడు. ఎందుకు? అంతర్గత కలహాలు. అక్కడ ఆయనకి ఏదో ప్రయారిటీ తగ్గింది వైసీపీ పార్టీలో, దాంతో ఏమైపోయింది, ఆయనకి అక్కడ నచ్చలేదు. అలాగే గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ ఉంటే ఏ విధంగా సర్దుకొని ఉండేవాళ్ళం బహుశా, బట్ గవర్నమెంట్ పోయింది, నిలవడానికి అక్కడ లేదు, ఇబ్బందిగా ఉంది. రెండోది ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు, చాలామంది వరుస పెట్టి అరెస్టులు అవుతూ ఉన్నారు. తప్పు చేసిన ఒక జోగి రమేష్ గారు, ఎందుకో లిక్కర్ కేసుకి సంబంధించే కదా, విజయవాడలో వాళ్ళు ఏదో లిక్కర్ చేసినారంట. సో ఆ ఇష్యూకి సంబంధించి ఆయన ఏం చేసినారు, తీసుకెళ్ళి జైలు వేసినారు, ఇప్పుడు కూడా జైల్లో ఉన్నట్టున్నారు. ఇలా కొంతమంది లిక్కర్ కేసులకు సంబంధించి ఆల్రెడీ అరెస్టులు అయ్యి లోన పెట్టినారు, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళని కూడా. సో రేపొద్దున ఇది విజయసాయి రెడ్డి గారి మెడకి పక్కాగా చుట్టుకోబోతుంది. మరి ఇలాంటి క్రమంలో మరి దాని నుంచి ఆయన బయటపడాలండి. ఒకటే అండి సింపుల్, విజయసాయి రెడ్డి గారి చిన్న వయసేం కాదు, పెద్ద వయసు. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళి మంచి జీవితాన్ని చూసినాడు, చిన్న చితక జీవితాన్ని చూసినాడు కాదు, మంచి చదవరి, ఒక చార్టెడ్ అకౌంటెంట్. సో ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ పట్టుకుంటే కనుక విజయసాయి రెడ్డి గారిని కూడా లోనేసిద్దని తెలుసు. మరి మొత్తానికి ఏమనుకున్నారో తెలియదు, ఆయన అప్రూవర్గా మారినట్లుగా టాక్ అయితే నడుస్తుంది. సో ఆయన అప్రూవర్గా మారిపోయి అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో, ఎందుకంటే చాలా పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయంలో చిన్నగా ఏం లేరు, ప్రతి దాన్ని కూడా లాక్కొచ్చేసి దీంట్లో తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవడానికి అయితే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి గారితో ఈ రోజున ఈ స్థాయిలో డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. అంటే ఎంక్వైరీలు అయితే డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగిందంటే అర్థం చేసుకోవచ్చు కదా అక్కడ ఏం కథ నడుస్తూ ఉందనేది. సో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయదలుచుకోవట్లేదు. ఎందుకో చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బేస్లెస్గా ఎలిగేషన్స్ వేసినట్టు అనిపించింది అనమాట. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళారు, డోర్ కొట్టారు, టక్ 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 అన్నారు, తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని పోలీసు వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేశారు, రూట్గా లాక్కొచ్చారు, తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు. అక్కడ వదిలిపెట్టారా, ఆయనకి వెస్ట్రన్ కంఫర్ట్ కావాలంటే అది ఇవ్వలేదు, తర్వాత దోమలు కొడుతుంది అంటే అది ఆపలేదు, తర్వాత ఆయనకి చల్లటి వాటర్ ఇచ్చారు ఆ వయసు ఆయనకి. సో అనేక రకాల ఇబ్బందులు పెట్టారు, ఇబ్బందులు పడ్డాడు ఆయన. కానీ వాటన్నిటిని కూడా ఈ రోజుకి కూడా దిగమింగుకొని అలా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేస్తే మళ్ళీ బయటకు రావు అది. సో అందులో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అన్ని డాట్స్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, లిక్కర్ స్కామ్ ఎమ్మెల్యేనో మంత్రో ఎమ్మెల్సీనో రాజకీయ నాయకుడు చేస్తే అయ్యే పని కాదు, కథ కాదు. దీంట్లో ముఖ్యమంత్రి స్థాయి అటువంటి వ్యక్తులే ఉంటారనేది మనకి ఢిల్లీ ఉదాంతం చెప్పింది, ముఖ్యమంత్రి కూతుళ్ళు ఉంటారనేది మన తెలంగాణ ఉదాంతం అయితే చెప్పింది. అర్థమవుతుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ఈ కేసు అనేది జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది ఇది. కానీ ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం అండదండలు అయితే కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూసినారు అనుకోండి, బాబాయ్ హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు కొంత సిబిఐ రంగంలోకి దిగి అది ఇది చేసింది, కానీ కూటమి వచ్చిన తర్వాత స్తబ్దు అయిపోయినారు వాళ్ళు.
జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయాడు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ అనగానే ఢిల్లీ వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా కథ నడుస్తూ ఉందన్నమాట. మొత్తానికైతే కొంత జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీర్వాదాలు పుణ్యం కూడా ఈ రోజున ఆయన్ని జైలుకు కొంచెం లేట్ చేయడానికి మాత్రం అవుతుంది. బట్ పక్కా మన తమిళనాడు చూసుకుంటే జయలలిత ఏమీ జైల్లో లేకుండా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా పెట్టినట్టయితే కనిపించింది. తెలంగాణకు సంబంధించినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా రేపు మాపు కేసీఆర్ గారు కూడా వెళ్తారన్నట్టుగా తెలుస్తోంది. సో ఇదన్నమాట వైసీపీకి అయితే ఒక భయంకరమైన బిగ్ షాక్ అని చెప్పొచ్చు. లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకుపోతుంది. కానీ చుట్టుకున్న రోజున మాత్రం దాని నుంచి బయటపడలేక ఆ ఉచ్చులో విలవిల్లాడేటటువంటి పరిస్థితి అయితే వైసీపీ పార్టీకి రాబోతుంది. ఎందుకంటే మెయిన్ పిల్లర్గా ఉన్నటువంటి ఒక పర్సన్ బయటకు వచ్చి ఒక విజువల్ బ్లోయర్లా మారిపోయి ఇక్కడ జరిగినటువంటి స్కామ్ మొత్తాన్ని కూడా వివరించే ప్రయత్నం చేసినాడంటే అంత ఈజీ అయితే కాదు. లిక్కర్ స్కామ్కి చాలా పెద్ద చట్టాలు అయితే ఉంటాయి. మరి దీన్ని కూటమి ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి, అలా ఈడీ ఎలా డీల్ చేస్తుందో చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఆయన ఆ కేసుల్లో కూడా దాదాపు 12 నెలలు 16 నెలలు జైల్లో ఉండి ఈ రోజుకి కూడా 10 ఏళ్ళకి బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. అది పరిస్థితి. మరి అలాంటిది ఏమైనా జరుగుతుందని చూడాలి. అదనమాట మొత్తానికైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి పూర్తి విషయం.